ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవారు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. ఇది రాయడానికి నువ్వు స్కూల్ ఎగదొప్పుతావా? పైగా థింకింగ్ భరించేవాడే భర్త, మతిలేనోడే పతి, మూసుకుని ఉండాల్సినోడే మొగుడు, మూర్ఖుడంటేనే మగాడు. భార్య అంటే బాధలు భరించేది, బంధాలను కాపాడేది, భవిష్యత్తును తీర్చిదిద్దేది. ఆడదంటే మొగుడికి ఆపదల్లో తోడుండేది, మగాడి అంధకారాన్ని తొలగించేది ఆదిపరాశక్తి. స్త్రీ అంటే కాత్యాయని, వరప్రదాయని, సృష్టి స్థితి లయకారిణి. పెళ్ళాం చెప్తే వినాలి, పెళ్ళాం కొడితే, పడాలి, పెళ్ళాం అడిగితే, కొనాలి, పెళ్ళాం అలిగితే, ప్రతిమిలాడాలి. పెళ్ళానికి మొగుడు మీద కోపం వచ్చిందంటే మొగుడేదో తప్పు చేశాడని అర్థం. మొగుడికి పెళ్ళాం మీద కోపం వస్తే ఒళ్ళు బలిసిందని, కళ్ళు నెత్తికెక్కాయని, మగాడన్న అహంకారం అని అర్థం. మీ అన్నయ్య బిజినెస్ ట్రిప్ మీద అదేదో ఊరెళ్ళి బ్యాంకాక్ వెళ్ళాడు. ఆఫీస్ ఎదవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు పిలుస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నాడు. అంత దూరం అంటే ఒళ్ళు హూనం అయిపోదు. ఎక్కడో మ్యాప్ చివరి నుండి బ్యాంకాక్ రాగానే ఒళ్ళంతా నొప్పులు ఉంది, కాస్త కాపడం పెట్టు రాజ్యం అని నురారా అడుగుతాడు. చింటూగాడి క్లాస్ టీచర్ తోటి 24 గంటలు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఎలా చదువు నేర్పించాలని చెప్పి సలహాలు ఇస్తా ఉంటాడంట. 1-2 సార్లు ఇంటికి కూడా వచ్చింది అనుకో. మన ఇంటి కింద లేదు, 4 కాలేజీ అమ్మాయిలకి అద్దెకిచ్చాడు మీ అన్నయ్య. ఎందుకండి అంటే వయసులో ఉన్నారు, అర్ధరాత్రి అపరాత్రి ఏమన్నా అవసరం అవుతుందని చెప్పి కిందకి వెళ్ళి నేను హెల్ప్ చేస్తానని చెప్పి అల్లాడిపోతాను.